ఇవి కొత్తిమీర టమాటా దోసలు. చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా, సూపర్ టేస్టీగా ఉంటాయి. వీటిని చట్నీ లేకుండా ప్లెయిన్‌గా కూడా తినేయొచ్చు. హలో అండి. నేను సంగీత. ఈ దోసలు చేసుకోవటానికి టమాటా, వెల్లుల్లి, నానబెట్టిన ఎండుమిరపకాయలు, కొత్తిమీర, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని దోస పిండిలో ఈ పేస్ట్ కొద్దిగా ఉప్పు వేసి చక్కగా కలుపుకోవాలి. పిండి ఎంత పర్ఫెక్ట్‌గా రుబ్బినా నా దగ్గర ఉన్న ఈ పాత దోస ప్యాన్‌లో దోసలైతే అస్సలు సరిగ్గా రావట్లేదు. ఇలా అతుక్కుపోయి ముక్కలయిపోతున్నాయండి. అందుకే రీసెంట్‌గా రాష్ కుక్‌వేర్స్ నుండి ఈ స్క్వేర్ షేప్ ఐరన్ దోస పాన్‌ని తీసుకున్నాను. ఇది ఇండియాస్ నంబర్ 1 ట్రెడిషనల్ కుక్‌వేర్ కంపెనీ. ఈ పాన్ వుడెన్ హ్యాండిల్‌తో వస్తుంది. క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలానే చాలా మందంగా క్వాలిటీ సూపర్‌గా ఉంది. ఆల్రెడీ ప్రీ సీజన్ చేసే ఉంటుంది. సబ్బుతో ఒకసారి క్లీన్ చేసి నీట్‌గా తుడిచేసి నూనె, ఉల్లిపాయలు వేసి ఇవి బ్రౌన్‌గా అయ్యేంత వరకు వేయించి మళ్ళీ ఇంకోసారి తుడిచేసుకొని దోసలు వేసుకోవచ్చు. దోసలైతే హోటల్ స్టైల్‌లా చాలా క్రిస్పీగా భలే వస్తాయి. దోస పాన్ చక్కగా వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న దోస పిండిలతో ఇలా చక్కగా దోసల్ని వేసుకొని నెయ్యి లేదా నూనె వేసి ఇవి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి.